పెదతండ గ్రామ పంచాయతీ, నక్కలగడ్డ బజార్, కేబీఆర్ నగర్ కాలనీ మరియు సాయి ప్రభాత్ నగర్ నందు వరద ముంపునకు గురైన ప్రజల యొక్క న్యూస్9 టీవీ కథనాలకి యంత్రాంగం స్పందించింది. పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బుక్య సురేష్ నాయక్ 300 చీరలు తన సొంత ఖర్చులతో స్థానికులకు అందించి వారికి నేనున్నానని ధైర్యం చెప్పి ఏ అవసరం ఉన్నా ఏ ఆపద వచ్చినా మనకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బట్టలే కాకుండా వారికి అవసరమైన కొవ్వొత్తులు, దోమల చక్రాలు ఇంటింటికి తిరిగి అందజేశారు. అంతేకాకుండా మెడికల్ క్యాంప్ నిర్వహించి ఎంతో మందికి టాబ్లెట్స్ అందజేశారు. వీరికి సహకరించిన వారిలో ఖమ్మం జిల్లా నాయకులు మొహమ్మద్ హఫీజుద్దీన్, బెల్లంకొండ కిరణ్, బానోత్ హరి, మండల నాయకులు ఎన్పి చారి, గ్రామ నాయకులు శేష్ రెడ్డి, రంజిత్ నాయక్, సంతోష్, సైదా తదితరులు పాల్గొన్నారు. ముంపు ప్రాంతమైన ఈ నాయుడుపేట, జలగం నగర్, రాజీవ్ గురుకల్ప, అలాగే కేబీఆర్ నగర్ 1, కేబీఆర్ నగర్ 2, అవయా టౌన్షిప్ ఈ పోయినసారి ఇలానే వరద ముంపు వస్తే గత సంవత్సరం సతీష్ అనే అబ్బాయి ఇదే పక్కన ఉంటాడు ఇల్లు, అక్కడి నుంచి కొట్టుకుపోయిన పరిస్థితులు తను పోయినసారి చనిపోవడం జరిగింది. అప్పుడే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అప్పుడు వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క బాగోగులు చూసి వాళ్ళకి పక్కాగా హామీ ఇచ్చి వచ్చే సంవత్సరం ఆఖరికల్లా ఈ కరకట్ట అనేది కంపల్సరీ 100% దాదాపు స్టార్ట్ చేయించే బాధ్యత మాది అని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. అదేవిధంగా గత ఈ 2-3 నెలల క్రితం నుంచి ఈ కరకట్ట పనులు అనేవి పైనుంచి స్టార్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. అవి పూర్తయ్యే వరకు ఇంకా దాదాపు ఒక సంవత్సరంన్నర పాటు పట్టింది. ఈ పరిస్థితి ఇంకా వేరే ఏరియాలు అవతల బొక్కలగడ్డ కానివ్వండి, కాలవడ్డు కానివ్వండి, పంపింగ్ వెల్ రోడ్డు కానివ్వండి, అవతల కూడా చాలా ఇల్లులు మరి ఈ చెరువు మధ్యలోకి తీసుకొచ్చి వాళ్ళకి వాగు ముంపుకి గురి చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న సెక్రటరీలు ఇక్కడ ల్యాండ్కి FTL జోన్లో ఉన్న ల్యాండ్లు వాటికి పర్మిషన్ డబ్బు ఆశించి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఆ యొక్క రిజిస్ట్రేషన్ వాళ్ళు గవర్నమెంట్కి ఏదో కొంత ఆదాయం వస్తుంది ఇక తూతు మంత్రంగా ఉంటున్నారు తప్పితే ఇది మరి బఫర్ జోన్లో ఉంది. ఈ వాళ్ళకి రేపటి రోజు ఈ వరదలు వస్తాయి అన్న కనీసం వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ అనేది కూడా లేకుండా ప్రజల పట్ల ఇంత వాళ్ళు ఇబ్బందులకి గురవుతారు అని చెప్పి వాళ్ళు తెలిసినా కూడా వారు కేవలం వాళ్ళ స్వలాభాల కోసమే ఇట్లా పర్మిషన్లు ఇచ్చి పేద ప్రజలు ఎంతో కొంత వాళ్ళు కష్టపడి కూలీనాలి చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ఇట్లాంటి ల్యాండ్ తక్కువలో వస్తుంది అని చెప్పి వాళ్ళకి తెలియని వాళ్ళు రెక్కాడితే కానీ ఒక్కాడదు. అట్లాంటి వాళ్ళని అమాయకుల్ని చేసి ఇలాంటి దగ్గర పర్మిషన్లు ఇవ్వడం నిజంగా కొద్దిగా మంత్రులు కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా చొరవ తీసుకొని ఇంకా రేపటి రోజు ఇలాంటి యొక్క సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటికలో కూడా పర్మిషన్లు ఇవ్వడం అంటే చాలా సిగ్గుచేటు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు ఇక్కడున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు తగిన చర్యలు తీసుకుంటారని మా తరఫున ప్రభుత్వానికి కూడా సలహా ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా మేడం, మేమే కాకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సైన్యంగా ప్రతి నియోజకవర్గంలో తిరుగుకుంటూ మా వల్ల ఆయన ప్రతి సహాయం చేస్తూనే ఉన్నాము. మరి ఈ మున్నేరు చిన్న వరద వచ్చినా కానీ మునిగిపోయే పరిస్థితి అంటే FTL జోన్లో ఉన్న ఈ 15-20 ఇళ్ళకి మరి హీన స్థితిలో ఉన్నాయి మేడం. ఇది ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రులు కూడా, మన జిల్లా మిగతా మంత్రులు కూడా వచ్చి ఈ విషయాన్ని గమనించి చూసే ఉంటారు. అయితే గత పాలకులు చేసిన దౌర్భాగ్యమో మరి ఇంకేమో తెలియదు కానీ వాళ్ళ తప్పిదాల వల్ల
తక్కువకు వస్తుంది కదా అని చెప్పని ఆలోచనతో మన వాళ్ళు కూడా తొందరపడి దాన్ని భూమి తీసుకొని వాళ్ళ ప్రాణాల మీద తీసుకొచ్చుకునే పరిస్థితి ఏర్పడింది మేడం. అయితే మా చిన్న సలహా ఏంటంటే ఇప్పుడు ఉన్న మంత్రులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, వాళ్ళు ఉన్న ఆస్తులు పల్లెటూరు వాళ్ళ లోకల్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇక్కడ తీసుకొని ఏదో మాకు సిటీలో కొద్దిగా ఆశలు పెట్టుకుని ఆలోచనతో ఉన్నారు, తీసుకున్నారు తెలిసి తెలియని స్థితిలో. అయితే వీళ్ళకు పక్కా ఇళ్ళు వేరే చోట కట్టించి వాళ్ళకు మంచి సదుపాయాలు కల్పించి వేరే జాగా చూపించి అక్కడ వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు ఇస్తే చాలా బాగుంటుంది. అందులో ఇది ముంపుకు గురి కాకుండా ఇంకా అసలు తగు చర్యలు కరకట్టాలి చేసే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉంది. రాకూడదని మేమందరం కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా ఖమ్మంలో ఈ వరదకి చాలా నష్టం, ఆస్తి నష్టము, అంటే ప్రాణ నష్టం జరగకపోయినా కానీ ఆస్తి నష్టము, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే దీనంగా ఉంది. శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము గత వారం నుంచి ప్రతి చోట తిరుగుకుంటూ వాళ్ళ అవసరం అంటే నిత్యావసరాలకు సంబంధించిన కొద్దిగా సాయం చేయగలిగిన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ సాయం కొరకు మేము భోజనాలకు కానీ లేకపోతే అవసరాలు బట్టలు లాంటివి అవి ఇచ్చుకుంటూ తిరుగుతున్నాం మేడం. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం కూడా త్వరగా స్పందించి ఇలాంటి వారిని ముప్పు ప్రాంతాల్లో ఉన్న వారికి తగు చర్యలు తీసుకొని వారికి పక్కా ఇల్లు కానీ లేకపోతే వేరే స్థలంలో చూసి కూడా గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుకుంటున్నాం. మీరు కూడా చూస్తున్నారు, మీరు కూడా మాట్లాడతారు సురేష్ గారు, మీరు కూడా చూస్తున్నారు, అంటే ఎట్లాంటి హెల్ప్ అయితే వీళ్ళకి బాగుంటుంది? ప్రభుత్వం నుంచి వీళ్ళ పరిస్థితి చూసిన మరి దారుణంగా ఉంది. మరి ఆ బ్రిడ్జికి ఆపోజిట్ మరి మధ్యలో ఉంది, అసలు ఉందో లేదో అసలు ఇది చూస్తుంటే భయంకరంగా ఉంది. అసలు ఇది వీళ్ళ ఇల్లులు వెంచర్లు, ఈ వెంచర్ వేసిన వాళ్ళు ఎవరో ఏంటో కానీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు పాపం. వీళ్ళు ఎక్కడెక్కడో ఆ భూములు అమ్ముకొని వచ్చి వీళ్ళకు వెంచర్లో డబ్బులు తీసుకుని వాళ్ళు బయటపడ్డారని వీళ్ళు ఇలా పరిస్థితి మరి ఘోరంగా ఉంది. అందుకని మేము మా సురేష్ అన్న పెద్దన్న ఆధ్వర్యంలో మేము కిరణ్ ఆఫీస్ బాయ్ అట్లా కోసుకపోయింది ఇల్లు శుభ్రం చేస్తా అంటే నెక్స్ట్ అమ్మకి చెప్పండి, అమ్మ పేరు చెప్పండి తల్లి. నీ వయసురా తల్లి 22. ఏమైందిరా నాన్న? జ్వరం వస్తుందా? సరే సరే, వాళ్ళ పేర్లు కూడా నిరీక్షణ వయసు జలుబు దగ్గు తర్వాత ఇంకా వేరే పిల్లలు ఉన్నారు ఇంకా వయసు చేయండి ఒకసారి సార్ మీరు చేయండి సార్, మీరు చేయండి సార్. జరగనా అమ్మ మేడం చూడమ్మా, ఇటు చూడమ్మా. అమ్మ మీరు చూడమ్మా. మేడం చూడమ్మా, ఇటు చూడండి సార్, సార్ ఇటు చూడండి. పర్లేదు మనకి ఒకసారి వీడియో అది 2 ఫోటో ఒకటి, ఇటు 2 ఫోటో ఒకటి, ఫోటోలు ఒకటి.